అన్వి చూడండి అలిగడిచింది ఫుల్. నాన్న ఫుల్ తిట్టినాడు. సో అలిగి పనుకొని ఏడిచింది. జున్ను అన్వి పనుకోయిందా లేదా? ఎంత యాక్టింగ్ చేసింది చూడండి అన్వి. హే గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఫిలాల్ ఈవినింగ్ చూడండి మస్తు వాన వస్తుంది. 4:30కే వచ్చేసింది గైస్ ఈరోజు ఈవినింగ్ వాన. ఎస్టర్డే అయితే నేను గ్రౌండ్కి పోయేటప్పుడు వాన వస్తుండే. సో ఈరోజు ఇంకా గ్రౌండ్ ఈవినింగ్ పోదాం అనుకున్నా, కాకపోతే 4:30కే వచ్చేసింది. 5 o'clock నేను గ్రౌండ్కి పోదా కదా. ఇక్కడ చూడండి ఈవినింగ్ మస్తు రాగి గంజి తాగుతున్నా. నేను ఈవినింగ్ కూడా రాగి గంజి తాగుతాను అనమాట, మార్నింగ్ అండ్ అలాగే ఈవినింగ్. సో ఎస్టర్డే ఈవినింగ్ వాన్లో నేను మస్తు రన్ చేసినాను గాయస్. 2 days బ్యాక్ బ్లాగ్ వెళ్ళి చూడండి. వాన్లో మస్తు రన్ చేసిన అండ్ అలాగే బ్లాగ్ కూడా తీసిన గాయస్. మస్తు ఉంది, వెళ్ళి చూడండి, మిస్ చేయొద్దండి. నేను ఫస్ట్ టైం వాన్లో రన్ చేసిన అనమాట. ఇంకా చూడండి ఇప్పుడు లైట్గా వాన్ వస్తుంది గాయస్, మస్తు లైట్గా అంతే. ఇక్కడ చూడొచ్చు మీరు. నేను కూడా వాన్లోకి వచ్చేసిన. ఇప్పుడు అలాగే ఎందుకు తాకుతున్నా వాన్లో. ఈరోజు రన్నింగ్ ఉన్న స్లోగా రికవరీ చూద్దాం. వాన్ ఏమన్నా స్టాప్ అయితే గిన అండ్ అలాగే వాన స్పీడ్ రాలేకపోతే గిన పోదాం గ్రౌండ్కి, స్లోగా రన్నింగ్ చేద్దాం. మొబైల్ ఏం కాదమ్మా అక్క, నాది 17 Pro. అక్క చూడండి భయపడుతుంది. ఏమి కాదక్కో, నాది 17 Pro అనమాట, యాపిల్. వస్తా నుండమ్మా, ఎందుకు అట్లా ఎదుపడుతున్నావు? ఫోన్ ఏం కాదులేమ్మా అక్క, ఫోన్ నాది ఫుల్ ఎక్స్పెన్సివ్ కదా, సో అందుకే అక్క తిడుతుంది. వాన లైట్గా స్పీడ్ అవుతుంది చూడండి, మస్తు వాన వస్తుంది గాయస్. డైలీ ఈవినింగ్ ఎస్టర్డే వచ్చింది అండ్ ఈరోజు కూడా వచ్చింది అనమాట. వాన్లో అమ్మ ఇప్పుడు సామాన్లు కడుగుతాను, తీసుకోమా. జున్ను అన్విక ఏం చేస్తున్నారు? అన్వి పనుకోయింది, అవ్వ పనుకోయింది. జున్ను బాయ్ మొబైల్ చూసుకుంటున్నాడు. వాన్ వస్తుంది జున్ను బాయ్, ఆగండి గాయస్, ఫ్లాష్ ఆన్ చేస్తా. వాన్ వస్తుంది, నీకు తెలుదా? ఫోన్ చూసుకుంటుండవు. మళ్ళీ బయటికి రా చూద్దాం, వాన మస్తు వస్తుంది. అన్విక పనుకోయిందా? వాన వస్తుంది కదా, స్టాప్ అయింది ఇప్పుడు. ఈవినింగ్ టైం వచ్చేసి 5:04. నేను గ్రౌండ్కి పోతాంటని కొంచెం పోయి దావలో వాన వస్తేనే వచ్చేసిన రిటర్న్. ఇక్కడ చూడండి ఈ పక్కన ఇంటికాడ స్టాప్ అయినా ఒక 10 minutes వాన స్టాప్ అయితే గ్రౌండ్లో పోయి ఎన్సీసీ గ్రౌండ్లో స్ట్రెంత్ ట్రైనింగ్ చేసుకుంటున్నాయి, రన్నింగ్ లేకున్నా కానీ. కాకపోతే వాన ఫుల్ వచ్చేసింది చూడండి. పోపట్ అయిపోయి ఇంటికి వచ్చేసినాను గాయస్. టైం వచ్చేసి 6:11. నాతో ఈరోజు పోపట్ అయిపోయి చూడండి గాయస్, గ్రౌండ్కి పోతా అంటేని. సో ఒక 100-200 మీటర్ పోయేయలేదు ఇంట్లో నుంచి, అప్పుడే ఫుల్ వాన వచ్చేసింది. అక్కడ సన్న వాళ్ళ ఇంట్లో 1 hour ఉంటుంది గాయస్. ఇప్పుడు ఇంటికి వచ్చినాం అనమాట. ఇక్కడ చూడండి ఫుల్ వాన వచ్చి చెట్టు అనేది ఫుల్ కింద కొంగడిచింది. ఫుల్ అన్ని నీళ్ళు నిలబడి ఉంటాయి కదా దాంట్లో, ఆకులు దాంట్లో. సో అందుకే చెట్టు అనేది ఫుల్ వంగడిచింది. ఫుల్ హెవీ రెయిన్ వచ్చింది అనమాట. ఇప్పటికీ ఫుల్ వాన్ ఏం స్టాప్ కాలేదు, లైట్గా వస్తుంది గాయస్. ఇక్కడ చూడండి లైట్గా వస్తుంది అనమాట వాన. ఎస్టర్డే ఈవినింగ్ వాన అండ్ ఈరోజు ఈవినింగ్ కూడా ఫుల్ వాన. ఫిలాల్ ఈరోజు ఈవినింగ్ బాగా హెవీ రెయిన్ వచ్చిందని, బయట మస్తు కూల్ క్లైమేట్ ఉందని చేరేసుకొని బయట ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చొని వచ్చిన. ఇక్కడ మార్నింగ్ ఈరోజు 2 బ్లాగులు తీసినా కదా, అవి ఎడిటింగ్ చేసుకుంటా ఇక్కడ కూర్చున్నా అనమాట. ఈవినింగ్ మొబ్బే తయాడ్చింది అండ్ అలాగే కరెంట్ కూడా పోయింది గాయస్, వాన ఫుల్ వచ్చింది కదా. ఇక్కడ చూడండి పైన నిఖిల్ అన్వి ఇక్కడే ఉండారు. అన్విక ఏం చేస్తున్నావు? సైలెంట్ ఉన్నావా? సిద్దిక్ చేస్తావా? సిద్దిక్ ఎక్కువ ఉంది అన్వి. సిద్దిక్ చేసినావంటే అన్నకి చెప్తాను చూడు, భయపడే అని.
అట్లా భయం పడిస్తాడు. సిద్ధికి చేస్తావా? కెమెరాని ఎందుకు కొడతావు? ఫోన్ లేదులేరా, ఊరినే చొప్పున అన్నకంతే. జున్ను బాయ్ కూడా ఇక్కడే ఉన్నాడు పైన. జున్ను నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నీది బర్రే పడేది మళ్ళా పడే చూడండి గాయస్. జున్ను ఏం జున్ను నువ్వు అంత సిద్ధుగా ఉండవు. నేను బ్లాగ్ తీసినప్పుడు అలా నువ్వు పడుకుంటానే ఉంటావు. అన్విక ఏడ్సే అట్లా యాక్టింగ్ చేస్తుంది అంతే ఊరినే. నిఖిల్ ఎదబడిస్తున్నాడు కదా. ఊరినే ఉండి నిఖిల్. కరెంట్ వచ్చా. ఎంత కట్లాడతావు నిఖిల్? అట్లే ఎదబడించుకుంటుంటా. నాగతాంది ఇప్పుడు తిక్కిది. అన్విక కూడా ఇప్పుడే జస్ట్ పడిడ్చా. ఇటు పైన ఉన్నా కదా, ఇట్లా ఎగరేసింది. సిదుగు ఫుల్ ఉంది, అట్లా పడింది కదా. చూడండి ఇక్కడ కాళ్ళు అచ్చు కూడా ఉండవు. ఏం సిదుగుండావు నువ్వు? పైన చెప్తే నేను సనా సిదుగుందా నాన్నవి పడేడు చూడు. రవ్వన్ చేప్ బాగుండ్రు మరే పడేది ఏడ్చేది సిదిక్ చేసేది. ఏడు చూడండి ఇంకా సిదిక్ పని చేస్తున్నాడు, పెద్ద సిదిక్ పని. ఆ గేట్ పైన ఎక్కి ఆటలాడుకుంటున్నాడు. ఆడు పైన నుంచి దీనిపైన ఎక్కి స్లోగా ఎక్కి. ఫిలాల్ అన్వి చూడండి అలిగడిచింది ఫుల్ సిదిక్ చేస్తున్నా. నాన్న ఫుల్ తిట్టినాడు. సో అలిగి పనుకొని ఏడ్చింది. కండ్లు ముచ్చుకొని పనుకోయింది ఊరినే అంతే, ఇంకా పనుకోలేదు. ఇక్కడ చూడండి కండ్లు రెప్పులు కొడుతుంది. జున్ను అన్వి పనుకోయిందా లేదా? పనుకోలేదా? కళ్ళు ఇట్లా అంటుంది. నగతాను పనుకో అని. ఏమే లేదు పనుకో. ఎంత యాక్టింగ్ చేసింది చూడండి అన్నది. లేదులే తీయంలే, పనుకో. కండ్లు ముచ్చు, లైట్ ఆఫ్ చేసినారు. పనుకో అన్వి. బంద్ చేస్తే పనుకుంటా. సరే బంద్ చేస్తా. ఫిలాల్ ఇప్పుడు అన్వి అయితే పనుకొని వచ్చింది గాయస్. టోటలీ అక్కడ చూడండి వెనుకల అన్వి అయితే పనుకొని వచ్చింది. జున్ను ఇప్పుడు పనుకునే ట్రై చేస్తున్నాడు. జున్ను కూడా పనుకొని ఏడుస్తాడు. సో ఇప్పుడు మేము కూడా పనుకొని ఏడుస్తాం. సో ఈ బ్లాగ్ ఇక్కడికే ఎండ్ చేస్తాం. ఐ థింక్ ఈ బ్లాగ్ మీకు ఇష్టమైంటుంది. ఇష్టమైతే ఒక లైక్ కొట్టి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓకే టాటా, బాయ్ బాయ్.